ఐపీఎల్ అంటేనే క్రీజులకొచ్చిన ప్రతి ఆటగాడు చెలరేగి ఆడతారు. బౌలర్ ఎంత మంచి బంతి వేసినా దాన్ని బాదాలనే కసి ఉంటుంది. మొత్తానికి ఐపీఎల్ అంటే బ్యాటర్ల ఆట. మరోవైపు బౌలర్ మాత్రం వికెట్ తీయాలని చూస్తూ ఉంటాడు. ఇది సాధ్యం కాకపోయినా కనీసం పరుగులు ఇవ్వకుండా డాట్ బాల్స్ వేసేందుకు ప్రయత్నిస్తారు. అయితే ఇప్పటి వరకు చాలా మంది బౌలర్లు డాట్ బాల్స్ విసిరారు. అయితే ఈ జాబితాను ఒకసారి పరిశీలిస్తే చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు చెందిన హర్భజన్ సింగ్ మొదటి స్థానంలో ఉన్నారు. మొత్తంగా ఆడిన మ్యాచ్లు 151 కాగా ఓవర్లు 526.2 కాగా డాట్ బాల్స్ అయితే 1153 వేశారు. మొత్తంగా చేసిన పరుగులు 3705, ఎకానమీ 7.03గా ఉంది. ఇక రెండవ స్థానంలో గుజరాత్ లయన్స్ జట్టుకు చెందిన రిటైర్డ్ క్రికెటర్ ప్రవీణ్ కుమార్ నిలిచారు. మొత్తంగా ఆడిన మ్యాచ్లు 119, ఓవర్లు 420.4 కాగా డాట్ బాల్స్ 1075 వేశారు. ఇక పరుగులు 3251 కాగా ఎకానమీ 7.72గా ఉంది. ఇక ముంబై ఇండియన్స్ జట్టుకు చెందిన లసిత్ మలింగ మూడవ స్థానంలో నిలిచారు. మొత్తంగా ఆడిన మ్యాచ్లు 112 కాగా ఓవర్లు 433.2. ఇక డాట్ బాల్స్ విషయానికి వచ్చినట్లయితే 1071 డాట్ బాల్స్ విసిరారు. మొత్తంగా చేసిన పరుగులు 2999 కాగా ఎకానమీ 7.41గా ఉంది. ఇక ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకు చెందిన అమిత్ మిశ్రా 4వ స్థానంలో నిలిచారు. మొత్తంగా ఆడిన మ్యాచ్లు 138 కాగా ఓవర్లు 484.5, డాట్ బాల్స్ 1046 విసిరారు. ఇక పరుగులు 3596 పరుగులు చేయగా ఎకానమీ 7.41గా ఉంది. ఇక కోల్కతా నైట్ రైడర్స్ జట్టుకు చెందిన పీయూష్ చావ్లా 5వ స్థానంలో నిలిచారు. మొత్తంగా ఆడిన మ్యాచ్లు 147 కాగా ఓవర్లు 486.1, ఇక డాట్ బాల్స్ 1041 విసిరారు. పరుగులు 3758 కాగా ఎకానమీ 7.72గా ఉంది. ఇక కింగ్స్ 11 పంజాబ్ జట్టుకు చెందిన రవిచంద్రన్ అశ్విన్ 6వ స్థానంలో నిలిచారు. మొత్తంగా ఆడిన మ్యాచ్లు 129 కాగా ఓవర్లు 448.2, డాట్ బాల్స్ 995, పరుగులు 3034, ఎకానమీ 6.76గా ఉంది. ఇక సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుకు చెందిన భువనేశ్వర్ కుమార్ 7వ స్థానంలో నిలిచారు. మొత్తంగా ఆడిన మ్యాచ్లు 105 కాగా ఓవర్లు 387.2, డాట్ బాల్స్ 980, పరుగులు 2810 కాగా ఎకానమీ 7.25గా ఉంది. సో ఇవి ఇప్పటి వరకు ఐపీఎల్లో అత్యధిక డాట్ బాల్స్ విసిరిన ఆటగాళ్ల వివరాలు.